హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ శివాని కిచెన్. ఈరోజు మనం చేసే వంట కొబ్బరికాయతో ఈరోజు స్వీట్ చేస్తానండి. ఇలా ఎందుకున్నాయనేసి అనుకుంటున్నారు. ఇది కలసం మీద కాయ అండి. దీంతో స్వీట్ తయారు చేసుకోవాలి. మనం హాట్ ఏం చేయకూడదు. దీంతో ఏమేమి తయారు చేసుకోవాలో ఏం తయారు చేస్తున్నానో మీకు చెప్తాను. దీన్ని అయితే మనం ముందు తురుముకుని పక్కన ఉంచుకుందామండి. ఇది కలసం మీద కాయ. మనమైతే ఈరోజు కొబ్బరి నీళ్ళు చేసుకుందామండి. కొబ్బరి తురుముకొని ఉంచుకున్నాను. ఒక్క కొబ్బరికాయకి ఇంత తురుము వచ్చిందండి. పెద్ద కాయ గురించి మనకి 1/2 కిలో బెల్లం సరిపోతుంది. ఇలాచీ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కొబ్బరి తురుము వేసుకుంటున్నామండి. ప్యాన్ పెట్టుకుని ఇది పూజ దగ్గర కాయ కదండి, అందుకని కొంచెం అంటే వైట్గా రాలేదేంటి అనుకుంటారు. మనం కొబ్బరికాయకి పసుపు అది రాస్తాం కదా, చెక్కినప్పుడు కొంచెం పసుపు అంటిందండి, ఏం కాదు. 1/2 కిలో బెల్లం అండి. ఇలా ముక్కలు ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే మనకి ఇప్పుడు గ్యాస్ మీద అలాగా వేడవుతుంది కాబట్టి కరిగిపోద్ది. ఎంత ముక్కలు ఉన్నా పర్వాలేదు. 1/2 కిలో వేసుకుంటున్నాను ఒక్క కాయకి. ఇందులో కొద్దిగా వాటర్ అండి, ఎంతో కాదు చాలా తక్కువ. అంటే మనకి కొంచెం ఇలా తడి పొడిగా చెమ్మయ్యేలాగా. నేను ఆల్రెడీ గ్యాస్ వెలిగించుకున్నానండి. కొంచెం ఇలా ముద్ద అయ్యేలాగా ఈ నీళ్ళు అయితే సరిపోతాయండి. ఇంకలా మనం గ్యాస్ సిమ్లో పెట్టుకుని స్లోగా వేపుకుంటే ఈలోపు మనకి బెల్లం అనేది కరిగిపోతుందండి. ఈ కొబ్బరికాయ కలసం మీద కాయండి. మనం చట్నీ అది చేసుకోకూడదు అనేసి అంటారండి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి. అందుకనేసి మీకు చెప్తున్నాను. నేను చట్నీ వేసుకోవడం వల్ల కారం అది వేస్తాం కదా, అందుకనేసి చట్నీ చేసుకోకూడదు. కొబ్బరి రైస్ అది చేసుకుంటే అందులో కారం వేస్తాం కదా, అలా చేసుకోకూడదు అనేసి అంటారండి. ఇలా చేసుకుని కొబ్బరి ఉండలు చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు కూడా తింటారు కాబట్టి మనకి ఒక కాయ కదండి, స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే ఈ కొబ్బరికాయ కలసం మీద కాయ ప్రసాదం చేసినప్పుడు ఇలా బయట వాళ్ళకి ఎవరికి కూడా పెట్టకూడదు, మన కుటుంబ సభ్యులే తినాలి అని ఒక నమ్మకం కూడా ఉంటుందండి. ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకుని అలా వేపుకుందామండి. ఇలా మనం స్వీట్ ఏదైనా తయారు చేసుకోవచ్చండి కలసం మీద కాయ. అంటే కొంచెం మంది ఇష్టపడతారు కదా, కొబ్బరి తురుముకుని పంచదార కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది. అలా కూడా పెట్టచ్చండి. పిల్లలకి ఇష్టమైతే తినేవాళ్ళు అయితే మనం కూడా తినొచ్చు. పిల్లలనే కాదు, మన ఇష్టం అండి. లేకపోతే ఇలా కొబ్బరి తురుము చేసుకుని గజ్జికాయలు చేసుకుని పెట్టుకుంటారు, పూర్ణాలు చేసుకుంటారు. ఇలా ఏదైనా స్వీట్లో అండి, అంటే చట్నీ అది కాకుండా లేకపోతే కొబ్బరి రైస్ ఇలా కాకుండా ఇలా స్వీట్ ఏదైనా తయారు చేసుకోవచ్చండి. నాకు తెలిసింది ఇలాగా చెయ్యాలి అనేసి అప్పటి నుంచి నేను ఇలానే చేస్తాను. కలసం మీద కాయ అయితే నేను ఇలా స్వీటే చేస్తానండి. మనకి ఇంకా కాయలు ఉంటే మనకి ఇంకా చేసుకోవాలనుకుంటే ఇంకో 2 కాయలు వేసుకొని చేసుకోవచ్చండి ఇందులోనే. కాకపోతే నేను పెద్ద కాయ కాబట్టి ఇవి ఒకటే చేస్తున్నానండి. ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరుండి లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇంకా అక్కడక్కడ చిన్న ముక్కలు ఉన్నాయి, అవి కూడా కరిగిపోతాయి. మనం గ్యాస్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, లేకపోతే బెల్లం అడుగున మాడి పట్టినట్టు వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఏదైనా స్వీట్ కావాలి అనేసి అంటే ఇంట్లో కొబ్బరికాయ ఉందనుకోండి, ఇలా చేసి అప్పటికప్పుడు పెట్టచ్చు. మనం బాగా వేపుతాం కదండి, దగ్గు కూడా ఏమీ రాదు. చాలామంది కొబ్బరి ఉండలు తింటే దగ్గు వస్తుంది అనేసి అంటారు. అలా అయితే ఏమి ఉండదండి. ఇది మనకి అమ్మవారు ప్రసాదం అన్నమాట అండి. ఇంకా మన కలసం మీద కాయ కాబట్టి లక్ష్మీ అమ్మవారు ప్రసాదం. ఇంకా కలసం మీద అమ్మవారి ప్రసాదం. అందుకే నేను ఇంకా వేరే కాయలు ఏవి ఇంక వేయకుండా ఆ ఒక్క కాయనే చేస్తున్నాను. అమ్మవారి ప్రసాదం అంటే మన ఇంట్లో వాళ్ళే తినాలి అనేసి అంటారు కదా, అందుకనేసి నేను మన ఇంట్లో పిల్లలకి అది సరిపోతుంది కదా అని
నేను ఒక్కయే చేస్తున్నానండి, వేరే కాయలు ఇంకేం వేయలేదు. అంటే కార్తీక పౌర్ణమి రోజున నైవేద్యం పెట్టిన బూరెలు మన ఇంట్లో వాళ్ళే తినాలి అంటారు చూడండి, అలా ఈ కలసం మీద కొబ్బరికాయ ప్రసాదం మన కుటుంబ సభ్యులే తినాలి అని ఒక నమ్మకం అండి, అంతకన్నా ఏమి కాదు. బెల్లం అయితే మొత్తం కరిగిపోయిందండి, మనకి ఇంకొక 5 నిమిషాలు ఇలా వేగితే సరిపోతుంది. చూడండి, ఇంకో ఇలాగా కొంచెం గట్టిపాకం అయితే అవుతుంది కదా, ఇంకొక 5 నిమిషాలు సరిపోతుందండి. ఇలా అవుతుంది కొంచెం తీగలాగా. ఇదే ప్రసాదంతో మీరు పిల్లలకి గజ్జికాయలు కూడా చేసి పెట్టొచ్చండి, ఇష్టమైన వాళ్ళు. గజ్జికాయలు, పూర్ణాలు ఏమైనా సరే, అంటే కారం వేయకుండా చేసేవి ఏవైనా. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మనకి కొబ్బరి తురుము అయితే రెడీ అయిపోయిందండి. మనం కొంచెం ఈ పాకం వస్తే సరిపోతుందండి. ఇలాగా మనం ఇప్పుడు సువాసన కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. నేను ముందే పౌడర్ చేసి పెట్టుకున్నా అండి, మిక్సీలో వేసాను కొంచెం పంచదార వేసి, అందుకని వైట్గా ఉందండి. ఈ ఇలాచీ వేయడం వల్ల మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి, గుమగుమలాడేలాగా. ఇందులో కావాలంటే మీరు జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే సరిపోతుందండి, ఇంకా అయిపోయింది. మనం ఇంకా గ్యాస్ ఆపేసుకుందామండి. ఇంకా ఇలా అవుతుంది, ఇలా సరిపోతుందండి, కాలిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందామండి, ఎందుకంటే ఇది చల్లారినా పర్వాలేదండి, ఉండలు అయిపోతుంది. కొంచెం ఎక్కువ చల్లారిపోయినా మనకి బూందీ లడ్డూలకు కాదు, ఇది కొంచెం బాగా చల్లారిపోయినా మనం ఉండలు చుట్టుకోవచ్చు. బూందీ లడ్డు అయితే మనం ఆ వేడి మీద ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి కాబట్టి చేతులు కాలిపోతూ ఉంటాయి. ఇదైతే బాగా చల్లారిన తర్వాత కూడా ఉండలు చుట్టుకోవచ్చండి.